The next topic is tree bank. మనకి క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే రైట్ ఏ నోట్ ఆన్ ట్రీ బ్యాంక్ అప్రోచ్ ఆఫ్ సింటాక్స్ అనాలిసిస్. యూ ఆల్రెడీ నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బ్యాంక్. బ్యాంక్ అంటే మనకేం తెలుసు, మనీ ఏదైతే ఉందో దాన్ని కాపాడుకోవడం, స్టోర్ చేయడానికి బ్యాంక్లో పెడదామని తెలుసు. జ్యువెలరీస్ కానీ గోల్డ్ అట్లా వాటిని మనం బ్యాంక్లో స్టోర్ చేస్తున్నాం అన్నట్టు. మన మనీని కానీ ఏవైనా బ్యాంక్లో స్టోర్ చేస్తున్నామని తెలుసు. ఇక్కడ కూడా బ్యాంక్ అంటే అంతే, స్టోర్ చేయడానికే పెడతాం. కాకపోతే ఇక్కడ మనీ అనేది కాదు స్టోర్ చేసేది. ఏంటంటే ఇది మన న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ కాబట్టి మనం ఇక్కడ మనీతో పని లేదు మనకి ఇందులో స్టోర్ చేయడానికి. మనకి టెక్స్ట్ ఏదైతే టెక్స్ట్ ఉంటుందో దాన్ని స్టోర్ చేయడానికి మనం ఇందులో బ్యాంక్ యూజ్ చేస్తాం. ఓకేనా. న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్లో బ్యాంక్ అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ద టెక్స్ట్. ఓకేనా. నార్మల్ ట్రీ అంటే తెలుసు. ఇక్కడ ట్రీ అంటే ఏంటి, మనకి ట్రీ అంటే మనం ఒక స్ట్రక్చరల్ రూపంలో మనం ఇక్కడ మన ఒక డాటాని స్టోర్ చేస్తున్నాం అన్నట్టు. ఓకేనా. స్ట్రక్చరల్ రూపంలో మనం డాటాని స్టోర్ చేస్తున్నాం. ట్రీ స్ట్రక్చర్ సంథింగ్ మనకి హైరార్కికల్ స్ట్రక్చర్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా. అట్లా మనం ట్రీ స్ట్రక్చర్లో మనం మన యొక్క డాటాని ఇందులో స్టోర్ చేస్తున్నాం. ఓకేనా. ట్రీ బ్యాంక్ అంటే మీనింగ్ అది. ఓకే. Due to the ambiguity of a language, two knowledge acquisition problems arise in syntactic analysis. Due to difficulty in exploration of all probabilities based on part of speech tags and mentioned for a particular word. The second one is due to the difficulty in understanding the feasible meaning of sentence due to ambiguity in సింటాక్టిక్ అనాలిసిస్. మనకి ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే ఫస్ట్ వన్, డ్యూ టు డిఫికల్టీ ఇన్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ఆల్ పాసిబిలిటీస్ బేస్డ్ ఆన్ ది పార్ట్ ఆఫ్ స్పీచ్ ట్యాగ్స్. ఓకే. ఒక పర్టికులర్ వర్డ్ కొరకి మనము పార్ట్ ఆఫ్ స్పీచ్ ట్యాగ్స్ని మెన్షన్ చేస్తున్నప్పుడు దాని యొక్క ఎక్స్ప్లోరేషన్ డిఫికల్టీ ఉండడం వలన మనకి ఇది ఇక్కడ ట్రీ బ్యాంక్ అప్రోచ్ అనేది రావచ్చు, మనకి ప్రాబ్లం అనేది వస్తుంది. అండ్ డ్యూ టు డిఫికల్టీ ఇన్ అండర్స్టాండింగ్ ద ఫీజిబుల్ మీనింగ్ ఆఫ్ సెంటెన్స్, మనకి సెంటెన్స్ యొక్క మీనింగ్ని అర్థం చేసుకోవడానికి కూడా కొంచెం డిఫికల్టీ ఉంటుంది డ్యూ టు ద అంబిగ్యూటీ ఇన్ సింటాక్ట్ అనాలిసిస్. ఓకే. దిస్ ఇస్ ద సెకండ్ వన్. To address these problems, a data-driven approach called tree bank can be adapted. To address these problems, data-driven approach called as tree bank can be adapted. Tree bank is a collection of sentences. ట్రీ బ్యాంక్ అనేది కలెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అన్నట్టు. ఈచ్ సెంటెన్స్ ఇన్ ట్రీ బ్యాంక్ కంటైన్ కంప్లీట్ సింటాక్స్ అనాలిసిస్. ట్రీ బ్యాంక్ ఏంటిది, మనకి కలెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్. ఈచ్ సెంటెన్స్ మనకి ఏం కంటైన్ చేసుకొని ఉంటుంది, సింటాక్స్ అనాలిసిస్ని కంటైన్ చేసుకొని ఉంటుంది. ఓకేనా. సింటాక్స్ అనాలిసిస్ని హ్యూమన్ ఎక్స్పర్ట్ ప్రొవైడ్ feasible analysis of the sentence. Okay. Annotation guidelines are provided before annotation process. Tree bank contains annotation of syntax structure. Tree bank contains annotation of syntactic structure for large set of sentences. Next, supervised machine learning techniques are used to train the parser from the training data extracted from the tree bank. ట్రీ బ్యాంక్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం అండ్ ట్రైనింగ్ డేటా నుంచి ఇది ట్రైన్ చేస్తుంది అన్నట్టు. ఓకేనా. ఏం టెక్నిక్ యూజ్ చేసి, సూపర్వైజ్డ్ టెక్నిక్ యూజ్ చేసి మనకి ట్రైనింగ్ డేటాని ట్రైన్ చేస్తుంది అండ్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ది ట్రీ బ్యాంక్స్. ద ఫస్ట్ నాలెడ్జ్ acquisition problem is addressed by providing the syntactic analysis directly instead of grammar. Let's take some example for tree bank approach. ఆల్రెడీ మనం ఈ క్వశ్చన్ గురించి మనం పార్సింగ్ న్యాచురల్ లాంగ్వేజ్లో డిస్కస్ చేసినాం. ఈ క్వశ్చన్ దాంట్లో మనం ట్రీ అనేది ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో కూడా చెప్పినాం. ఈ ట్రీ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో తెలియకపోతే అందులో చూడండి ఒకసారి వీడియో, పార్సింగ్ న్యాచురల్ లాంగ్వేజ్. డిస్క్రిప్షన్లో కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా. ఒకవేళ మీకు తెలియకపోతే చూడండి, తెలిస్తే నెక్స్ట్ ఇది కంటిన్యూ అవ్వండి. ఇక్కడ మనం ఎట్లా తీసుకుంటామంటే ట్రీ బ్యాంక్ అప్రోచ్లో మనం ఇప్పుడు ఎస్ ఉందా, ఎస్ అనేది ఒక
సెంటెన్స్ని మనం ఓపెన్ చేస్తున్నాం. ఓకే, ఇందులో మనకి ఏముంది, మళ్ళీ నౌన్ ఫ్రేజ్ ఉంది. నౌన్ ఫ్రేజ్ ఉంది. నౌన్ ఫ్రేజ్ని ఓపెన్ చేస్తున్నాం. ఇందులో మళ్ళీ మనకి ఏముంది, డిటర్మినెంట్ ఉంది అండ్ నౌన్ ఉంది. డిటర్మినెంట్లో మనకి దా ఉంది. సో డిటర్మినెంట్ ఇక్కడ రాండి, డిటర్మినెంట్ ద. ఓకే, నెక్స్ట్ ఏముంది, మళ్ళీ ఇందులో డిటర్మినెంట్ ఈ పార్ట్ అయిపోయింది. నౌన్లో ఏముంది, మళ్ళీ మనకి క్యాట్ ఉంది. సో నౌన్ క్యాట్. ఓకే, నెక్స్ట్ వర్బ్ ఫ్రేజ్ ఉంది. వర్బ్ ఫ్రేజ్లో మళ్ళీ మనకి వర్బ్ ఉంది. ఓకేనా, ఆ వర్బ్లో మనకి స్లీప్స్ ఉన్నాయి. ఓపెన్ వర్బ్ ఫ్రేజ్, ఓపెన్ వర్బ్ స్లీప్స్. ఓకేనా, ఇలా మనం ట్రీ బ్యాంక్ అప్రోచ్లో ఇలా కన్స్ట్రక్ట్ చేసిన ట్రీని ఇలా రాస్తాం. ఇది ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి.